హలో అండి. నేను ఈరోజు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 3 ఉల్లిపాయలు, 1 టమాటా, 4 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకున్నాను. దాంట్లో బిర్యానీ ఆకు వేసుకున్నానండి. 2 లవంగాయలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క ముక్క వేసానమాట. అందులో ఉల్లిపాయలు వేసాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కలిపి వేసానండి. అది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ చక్కగా దోరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ అనేది మగ్గాలి బాగా. తగిన పసుపు. ఇప్పుడు బాగా ఉల్లిపాయ మగ్గించుకోవాలి. వాటర్ రావాలి ఉల్లిపాయలు చక్కగా. వాటర్ అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి ఉల్లిపాయలో వాటర్ రావాలంటే కనుక. అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి కొంచెం. టమాటా వేసుకున్నాను ఒకటి. టమాటా వేసుకుంటే కొంచెం గుజ్జులాగా వస్తుంది, కూర బాగుంటుందండి రుచిగా. మటన్ వేసేసాను. ఎప్పుడైనా ఉల్లిపాయ మగ్గిన తర్వాత మటన్ చక్కగా వేసుకోవాలండి. చూసుకోవాలి మగ్గిందా లేదా అని. నేను 1/2 kg మటనే తీసుకున్నానండి. సాల్ట్, తగిన కారం, గరం మసాలా, ఇందులో వాటర్ పోయకుండా కూర సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. అందులోనే వాటర్ వచ్చేస్తాయి. నేను వెళ్ళి పొయ్యి మీద పెట్టుకొని ధనియాలు, సాజీర, జీలకర్ర వేసుకొని వేయించుకున్నానండి. మసాలా దినుసులు వేసాను. మిక్సీ పట్టుకొని మసాలా సపరేట్గా మళ్ళీ చేసుకొని వేస్తున్నాను మటన్లో. దీనివల్ల మనకి మటన్ కర్రీ రుచి వస్తుంది. వేసిన తర్వాత మసాలా అంతా కూడా మగ్గాలి అండి. తర్వాత కుక్కర్ పెట్టేశాను. కరెక్ట్గా 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి మనం. మటన్ చక్కగా ఉడికింది. అంత టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేయండి. మటను సూపర్గా ఉంటుంది. ఇలా వేడి అన్నంలో వేసుకొని తినండి, రుచిగా ఉంటుంది. ఏదైనా నాన్ వెజ్ మనం వేడి అన్నంలో తింటేనే రుచిగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, నేను తింటున్నాను. ఆహా, ఏమి రుచిగా ఉందోనండి.